డోంట్ స్పీక్ ద ప్రాబ్లం, డోంట్ స్పీక్ ద ప్రాబ్లం, స్పీక్ ద సొల్యూషన్. చాలామందికి సమస్య మాట్లాడాలని ఇంట్రెస్ట్, ఇవాళ అందులోనే మునిగి ఉంటారు. ఆ సమస్య తలకాయ నిండా అదే. కొంతమంది నా దగ్గరకు వస్తారు, కడుపులో నొప్పి అంటారు. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నీకు స్కానింగులు గీనింగులు ఏం అక్కర్లేదు, సృష్టికర్తవు నీకు అన్నీ తెలుసు. ఈ కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో, దానికి కారణం ఏంటో, దానికి కారణమైన ఇన్ఫెక్షన్ ఏంటో నీకు తెలుసు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సిలువలో నువ్వు వేలాడినప్పుడు మా పాపాలు మోసావు, మా రోగాలు కూడా మోసావు. ఇప్పుడు ఈ అమ్మ కడుపులో నొప్పిని కూడా సిలువలో మోసేసావు. నువ్వు మోసిన తర్వాత మళ్ళీ ఈవెందుకు మోయాలి తండ్రి? తీసేయి నొప్పిని. నీవు పొందిన దెబ్బల్లోనికి ఇది అబ్జార్బ్ చేసుకో యేసు నామములో. యు ఆర్ హీల్డ్. అమ్మ ప్రభు నిన్ను ముట్టాడు అని చెప్పి పంపిస్తే పోరు. మేము స్కానింగ్ చేసుకుంటే డాక్టర్ గారు ఇలాగన్నాడు అలాగన్నాడు అని అర్ధగంట సేపు ఆ కడుపు నొప్పి పురాణం అంతా చెప్తుంది. నువ్వు నొప్పి పురాణం అంతా ఎప్పుడు చెప్పాలంటే ప్రార్థన చెయ్యక ముందు చెప్పాలా. అంతకుముందు చెప్పకుండా ఎందుకు గమ్ము నిలబడ్డు మూగదానిలాగా, మూగోడిలాగా? సరే ప్రార్థన చేసినాక మళ్ళీ నొప్పి సంగతి మాట్లాడతావు. ఏం జరుగుతుందో చెబుతున్నా ప్రాక్టికల్గా. అదృశ్యలోకాన్ని చూసిరోని కనుక చెప్తున్నా. నీ కొరకు దైవజనుడు ప్రార్థించినప్పుడు నీలో నుంచి నొప్పి, ఆ వ్యాధి అనే చీకటి బయటికి వెళ్ళిపోతుంది. ఆ గేట్ దాకా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే లోపల నువ్వు మళ్ళీ ఆ నొప్పి ఎట్లెట్లా ఉందో వర్ణిస్తావు. చూడు, ఏందమ్మా మళ్ళీ పిలిచావని వచ్చేస్తుంది అది. మళ్ళీ వస్తుంది, నువ్వే పిలుస్తున్నావు. అందుకే వీళ్ళు కనబడ్డ భక్తుని దగ్గరల్లా ప్రార్థన చేయించుకుంటారు. మళ్ళీ ఊరికి ఇంకొక ఆయన వస్తే మళ్ళీ ప్రార్థన, ఇంకొక ఆయన వస్తే మళ్ళీ బ్రతుకంతా ప్రార్థన చేసుకోవడం. ఎందుకంటే ప్రార్థన చేసిన తర్వాత భక్తుడు వెళ్ళగొట్టిన నొప్పిని, ఆ రోగాన్ని వీళ్ళే పిలుస్తారు. మళ్ళీ దాని గురించి మాట్లాడొద్దు, నువ్వు పరిష్కారాన్ని గురించి మాట్లాడు. దేవుడు నీకు ఇచ్చిన స్వస్థత ఎక్కడుందండి చెప్పడానికి? స్వస్థతను మాట్లాడమంటావు, ఎక్కడుంది స్వస్థత? అరే వాక్యంలో ఉంది. వాక్యంలో ఉండడమే నీ బ్రతుకులో ఉండడం, బైబిల్లో ఉండడమే నీ మనసులో ఉండటం. స్పీక్ ద సొల్యూషన్. నీ బ్రతుకులోకి నువ్వు ఐశ్వర్యాన్ని మాట్లాడు, ఆరోగ్యాన్ని మాట్లాడు, ఆనందాన్ని మాట్లాడు. స్పీక్ జాయ్ ఇన్ టు యువర్ లైఫ్, స్పీక్ హెల్త్ ఇన్ టు యువర్ లైఫ్. నువ్వు మాట్లాడు. ఐఎమ్ రిచ్, ఐఎమ్ స్ట్రాంగ్, నేను ధనవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి. నేను ఎందుకు పేదోడిని కావాలి? మా నాన్న పేదోడైతే నేను పేదోడిని ఏమండి. కానీ మా నాన్నేమో విశ్వానికే కోటీశ్వరుడు, నేను ఎట్లా పేదోడిని అండి? ఒక్కటే మాట, తండ్రి నువ్వు మా నాన్నవా కాదా? బైబిల్ ప్రకారం నన్ను కన్నవా లేదా? నేను నీ వారసున్నా కాదా? నీ దగ్గర ఐశ్వర్యవంతా ఉన్నదా లేదా? మరి దానికి నేను వారసున్నా కదా, నేను ఎందుకు పేదోడిగా ఉండాలి? కనుక నాకు అవసరమైనంత మేరకు దేవుని ధనరాశులలో నుండి, విశ్వరాజాధిరాజు ఖజానాలో నుండి నాకు అవసరమైన మేరకు డబ్బును నేను రిలీజ్ చేస్తున్నాను యేసు నామములో. ప్రతిరోజు ఐశ్వర్యాన్ని మాట్లాడండి. నీ మాటలను బట్టే నీ బ్రతుకు పరిస్థితులు మారుతాయి. డోంట్ స్పీక్ ద ప్రాబ్లం, స్పీక్ ద సొల్యూషన్. చాలామందికి వాళ్ళ సమస్య గురించి చెప్పుకుంటుంటేనే వాళ్ళకి మంచిగా హిందుస్థానీ సంగీతం విన్నట్టు కమ్మగా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఏం కావాలంటే సొల్యూషన్ కాదు, అదంతా విని మనం అయ్యో పాపం అంటాం కదా. బా కమ్మగా ఎంత మంచిగా అన్నావు అక్క, మళ్ళీ అన్న ఎట్లా. దే వాంట్ టు బి పిటీడ్. వాళ్ళ మీద జాలి చూపాలా, అప్పుడు వాళ్ళకి హ్యాపీగా కమ్మగా ఉంటుంది. అది లోక సంబంధుల మనస్సు, శరీర సంబంధుల మనస్సు, ఆత్మ సంబంధుల మనస్సు అది కాదు. సమస్య వచ్చింది కానీ దానికి పరిష్కారం ఏదో ఒక చోట బైబిల్లో రాసింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట చూపిస్తాడు, ఆ మాట పలుకు, ఈ సమస్య పారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని
భక్షించుట వలన బ్రతుకుదాం. దేవుని వాక్యాన్ని నమ్ముట వలన బ్రతుకుదాం. దేవుని వాక్యాన్ని పలుకుట వలన బ్రతుకుదాం. నాకు నన్ను ఆవరించిన సమస్యను గూర్చి దేవుడు బైబిల్లో ఏమన్నాడో అదే మాట నేను పలుకుట ద్వారా నా బ్రతుకులోకి పరిష్కారం వచ్చేస్తుంది. చీకటి ఆవరించింది భూమి మీద. దేవుడు దిగొచ్చాడు, చూశాడు, ఈ పరిస్థితి బాగోలేదు అనుకున్నాడు. ఇక తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మీటింగ్ పెట్టి, కొడుక ఏంటి ఇంత చీకటి ఉంది, మనం మనుషులను చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళు ఎట్లా బతుకుతారు ఈ చీకట్లో, దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఎట్లా ఎంత చీకటి ఉంది అయ్య బాబోయ్ అని మాట్లాడుకుంటూ కూర్చోలేదు. వాళ్ళు డైరెక్ట్గా ఏమన్నాడంటే వెలుగు కలుగును గాక అన్నాడు. అలాగా మాట్లాడే శక్తిని దేవుడు గుర్రానికి, గాడిదలకు, గేదెలకు, సింహాలకు, పుల్లకు దేనికి ఇవ్వలేదు, ఒక్క మనిషికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాటలాడుట ద్వారా చీకట్లో వెలుగును కలిగించాడు దేవుడు. నువ్వు దేవుని కొడుకువైతే నీవు కూడా నీ బ్రతుకు చీకట్లోకి వెలుగును మాట్లాడు, వెలుగును పలుకు. నువ్వు పలికితే నీ బ్రతుకు చీకట్లోకి వెలుగు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్పీక్ లైక్ గాడ్ వుడ్ హ్యావ్ స్పోకెన్. దేవుడు వచ్చి నీ బ్రతుకును చూస్తే, నీ బ్రతుకులో ఇన్వాల్వ్ అయితే ఏం మాట్లాడతాడు ఆయన? ఈ సమస్య తొలగిపోవునుగాక, ఈ గొప్ప పర్వతము చదును భూమి యగునుగాక అంటాడు. అయిపోతుంది అంతే. నువ్వు 1,00,000 మందికి సమస్య చెప్పుకున్న సమస్య తీరదు. ఇంత పెద్ద కొండ వచ్చింది నా ముందుకు, ఏం చేయాలా? నువ్వు 1,00,00,000 మందికి చెప్పుకో, ఆ కొండ అక్కడే ఉంటుంది. నువ్వు కొండతో మాట్లాడు, వెళ్ళిపో, ఎందుకున్నావు నా ఎదుట, యేసు నామములో. నువ్వెంత మాత్రపు దానవు నన్ను అడ్డగించడానికి. నువ్వు మాట్లాడగలిగితే కొండ అప్పచైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక వాక్యము ద్వారా బ్రతకడం నేర్చుకుందాం. అప్పుడే మనం ఈ ప్రపంచానికి వెలుగై ఉండగలుగుతాం, ఉప్పుగా ఉండగలుగుతాం. దేవుని శక్తి మన ద్వారా ఈ లోకంలో పనిచేస్తుంది.